హాయ్ హలో నమస్తే వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిండు. టన్నుల కొద్దీ పూలుతో బాటలు పరిచిన అమరావతి రైతులు. ఎందుకంటే అమరావతి రైతుల కళ నెరవేరే రోజు వచ్చింది. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఆ రోజు నుంచే అమరావతిలో ధరలు అమాంతంగా పెరిగిపోయినాయంటే ఇక వాళ్ళల్లో ఎంత కాన్ఫిడెన్స్. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా అమరావతినే ప్రధాన రాజధానిగా చేస్తాడు. 3 రాజధానులు ఏముండవు, అమరావతి ప్రధాన రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి వాళ్ళ భూముల ధరలుగా భారీగా పెరిగింది. దానికోసం వాళ్ళు 5 సంవత్సరాల పాటు ధర్నాలు నిరసన దీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఎట్టకేలకు వాళ్ళ కళ అయితే నెరవేరింది. ఇక 5 సంతకాలు చేసిండు నిన్న చంద్రబాబు నాయుడు. అవేంటంటే ఒకసారి ఏంటంటే ఫస్ట్ది మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం. ఎందుకంటే మెగా డిఎస్సి తీసుకొచ్చి ఎక్కువ మందికి టీచర్ పోస్టులు ఇస్తా అని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిండు కాబట్టి దానికి చేసిండు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పైన 2వ సంతకం చేసిండు. పేదలకు పింఛన్ మీద 4,000 ఇస్తానని అదొకటి. అన్నా క్యాంటీన్లకు మళ్ళీ శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పిండు. స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం. ఇట్లా 5 సంతకాలు నిన్న ఫస్ట్ డేనే చేసిండు. మరి ఇవి ఎంతవరకు ఆచరణ అయితే అనేది మనం కొద్ది రోజుల్లో చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన కేంద్రంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కూడా వచ్చింది. సో ఈ టైంలో చంద్రబాబు నాయుడు మీద వస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఈయన ఎంపీలు లేనిదే కేంద్రంలో ఇలా ప్రభుత్వం నిలబడలేని పరిస్థితి. అది మనకు కనబడుతుంది క్లియర్గా. చంద్రబాబు నాయుడు మోడీ ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో తెలుస్తుంది. ఈ నితీష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కాడెద్దుల్లాగా నరేంద్ర మోదీకి సంబంధించిన ఆ ఎన్డీఏ సర్కారును నడపాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం అడిగినా అవి ఇచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేకపోతున్నాడు? పోలవరం ప్రాజెక్టుకు నిధులియమని ఎందుకు అడగలేకపోతున్నాడు? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాలను కనుక మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారమే చేయను అని చెప్పొచ్చి 7 మండలాలను అక్కడ కలిపేసుకున్నాడు. దానికి అందరూ హర్షించారు. ఈ తెలంగాణకు నష్టం జరిగిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హర్షం జరిగింది. 7 మండలాలు రాకుంటే పోలవరం ప్రాజెక్టు వీళ్ళ పర్మిషన్ కావాలి. వీళ్ళ పర్మిషన్ తెలంగాణలో ఉంటే వాళ్ళు ఇవ్వరు. ప్రాజెక్టే నడవదనే ఉద్దేశంతో ఆ 7 మండలాలు తెలియగా ముందస్తుగా చంద్రబాబు నాయుడు అసలు ప్రభుత్వాలు అంటే విడిపోక ముందే ఆ నిర్ణయం తీసుకొని చాలా గొప్పగా చేసి ఉంటుంది ప్రభుత్వానికి. ఆ ఆర్డినెన్స్ కూడా ఇమీడియట్ గా ఆర్డినెన్స్ రిలీజ్ చేసి కేబినెట్ భేటీ కాకముందే ముందు దీన్నే సైన్ చేసి